హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలా సార్ వారితో మాట్లాడదాం. నమస్కారం నమస్తే. సార్. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో జైల్లో ఉన్న కవిత గారికి ఇప్పటివరకు కూడా బెయిల్ దొరకలేదు సార్. సో ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ బెయిల్ అయితే రావట్లేదు. మరి ఎందుకు ఆ బెయిల్ దొరకట్లేదు? మరి ఇప్పుడు ఏమైనా దొరికే అవకాశం ఏమైనా కనిపిస్తున్నాయంటారా సార్? నిన్న ఒక పరిణామం ఏం జరిగిందంటే కవిత బెయిల్ పిటిషన్ పోస్ట్ పోన్ అయింది రౌస్ అవెన్యూ కోర్టులో. అక్కడ జడ్జి కావేరి బవేజా గారు పోస్ట్ పోన్ చేస్తారు. అయితే పోస్ట్ పోన్ చేయడానికి కారణం ఏంటంటే కవిత తరపున అడ్వకేట్సే అడిగారు, సీనియర్ అడ్వకేట్ రాలేదు పోస్ట్ పోన్ చేయమని, అందుకని పోస్ట్ పోన్ చేశారు. ఏదేమైనా కవితకి బెయిల్ వస్తుందా రాదనేది ఇంకా డౌట్ఫుల్గానే ఉంది. మనకి మార్చి 15న కవితను అరెస్ట్ చేశారు. ఈడీ అరెస్ట్ చేసింది. ఏప్రిల్ 11న సిబిఐ అరెస్ట్ చేసింది. సో మార్చ్ 15th తీసుకుంటే ఇప్పుడు ఆగస్టు 15th, ఈరోజు 6 కదా, 15th వచ్చేసరికి 5 నెలలు కంప్లీట్ అవుతుంది కవితకి. సో అందువల్ల చాలా స్ట్రాంగ్గా బీఆర్ఎస్ నాయకులు అంటే కేసీఆర్ సీనియర్ అడ్వకేట్ల అభిప్రాయాలంతా తీసుకున్నారు. సీనియర్ అడ్వకేట్లు ఏం చెప్తున్నారంటే ఇది పిఎంఎల్ఏ చట్టము స్ట్రిక్ట్గా ఉంటుంది. పిఎంఎల్ఏ చట్టంలో ఈమెకు బెయిల్ వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే ఈ సౌత్ లాబీ కింగ్ పిన్ అంటే క్వీన్ పిన్ అనొచ్చాము, ఈమె అనమాట. అంటే మెయిన్ ఈమె, దాన్ని ఆర్గనైజ్ చేసిందంతా కూడా ఈమె అనేది కేసు పెట్టారు. సో రెండోది ఏంటంటే అప్రూవల్గా మారిన వాళ్ళందరూ కూడా డబ్బులు కూడా ఈమె ఎలా ఇచ్చింది, తర్వాత లాభాలను ఎలా తీసుకునింది, ఈ విషయాలంతా కూడా వాళ్ళు చెప్పారు. సో డబ్బులు ఎవరెవరు ఎట్లా ఇచ్చింది అదంతా. సో వాళ్ళు ఈమెకి ఎక్స్ సిఏగా ఉన్న వాళ్ళందరూ కూడా మారిపోయారు, అటుపక్క మారిపోయి వాళ్ళు అప్రూవల్గా మారిపోయారు. అట్లాగే మాగుంట రాఘవరెడ్డి, మాగుంట శ్రీనివాసరెడ్డి కొడుకు, తను ఎట్లా కవితకి దీంట్లో ఇన్వాల్వ్ అయ్యింది అవన్నీ కూడా చెప్పారు. అందువల్ల కొన్ని దాదాపు ఒక 2 కలిపితే, ఈడీ అండ్ సిబిఐ కలిపితే దాదాపు 50-60 వేల పేజీల అనుబంధ ఛార్జ్షీట్లు అన్నీ కలిపితే అంత మెటీరియల్ వాళ్ళు పెట్టారు. సో అందువల్ల కవితకు లీగల్గా బెయిల్ రావడం ఇప్పుడిప్పుడే సాధ్యం కాదు. కేజ్రీవాల్కి సీఎం, ఆయన సిట్టింగ్ సీఎం, ఆయనకే బెయిల్ రాలేదు. ఆయనకి రౌస్ అవెన్యూ కోర్టు బెయిల్ ఇస్తే కూడా రీసెంట్గా హైకోర్టు బెయిల్ని రద్దు చేసింది. దాని మీద సుప్రీంకోర్టు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేసింది. మళ్ళీ పరిశీలించమనింది. మళ్ళీ పరిశీలించి హైకోర్టు నిన్న రిజెక్ట్ చేసింది బెయిల్ని. ఇప్పుడు ఆయన హైకోర్టు రిజెక్ట్ చేసింది కాబట్టి సుప్రీంకోర్టుకి వెళ్ళాలి. సుప్రీంకోర్టులో ఆల్రెడీ మనీష్ సిసోడియా ఉప ముఖ్యమంత్రి ఢిల్లీ, ఆయనకే బెయిల్ రాలేదు. సో మొత్తంగా ఈ కేసులో 50 మందిని అరెస్ట్ చేస్తే అప్రూవల్గా మారిన వాళ్ళకి మాత్రమే బెయిల్స్ వచ్చాయి తప్ప అదర్స్కి బెయిల్ రాలేదు. నేను చాలాసార్లు చెప్తుంటాను, పిఎంఎల్ఏ చట్టము అనేది వెరీ రెగరస్ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్. ఎందుకంటే ఆర్థిక నేరాల విషయంలో చాలా స్ట్రిక్ట్గా ఉండాలి. హత్యల కంటే కూడా ఆర్థిక నేరాలు మోర్ డేంజర్ అనేది సుప్రీంకోర్టు అనేకసార్లు కామెంట్ చేసింది. హత్యలన్న ఆవేశంలో స్పాంటేనియస్గా చాలాసార్లు జరగచ్చు, కానీ ఆర్థిక నేరాలు స్పాంటేనియస్గా ఎప్పుడూ జరగవు. ఎందుకంటే ఒక ప్లాన్డ్గానే జరుగుతాయి. అంటే ప్రజలు నిన్ను నమ్మి అధికారం కట్టబెడితే ఆ అధికారాన్ని దుర్వినియోగం చేసుకొని పబ్లిక్ ప్రాపర్టీని నువ్వు మిస్యూజ్ చేసి దుర్వినియోగం చేయడం అనేది చాలా ఘోరమైన విషయం అనేది సుప్రీంకోర్టు అనేక కేసుల్లో కామెంట్ చేసింది. అందుకని ఇటువంటి రెగరస్ చట్టాన్ని తీసుకొచ్చారు. అయితే ఈ రెగరస్ చట్టం అనేది ఆచరణలో చూసుకున్నప్పుడు కంప్లీట్గా దుర్వినియోగం అవుతుంది. ముఖ్యంగా మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యర్థుల మీద దాదాపు 5,000కు పైన కేసులు పెట్టడం, అందులో కన్విక్షన్ రేట్ వెరీ 2% కూడా లేదు. సో అంటే కేవలం వేధించడానికి కోసం పెట్టడం. ఇండియాలో మన లీగల్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ ఎలా ఉంటుందంటే ప్రాసెస్ ఇస్ ద పనిష్మెంట్. ఎందుకంటే నిన్న కూడా ఒక వార్త చదివిన 11 ఏళ్ల తర్వాత అతను నిర్దోషం తేలింది. అప్పటికే అతను ఎప్పుడో జైల్లో చనిపోయాడు. ఆ విషయం అడ్వకేట్లు కూడా తెలియదని నిన్న ఏనాళ్ళలో ఒక వార్త చదివాను నేను. సో అలాగా ఉంటుందన్నమాట. అంటే జైళ్ళల్లో చచ్చిపోయిన వాళ్ళ తర్వాత చచ్చిపోయింది కూడా తెలియకుండా కేసులు నడుస్తూ ఉన్నాయి. సో ఇటువంటి ఒక క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ ఇండియాలో ఉంది. దీనికి మనం ఎవరినో ఒకరిని నిందించలేము, ఎందుకంటే సరిపోయేంత వ్యవస్థలు లేవు. దీనివల్ల ఏమవుతుందంటే ప్రాసెసే పనిష్మెంటు. ఇప్పుడు నేను నా పర్సనల్గా చెప్పాలంటే నేను 8 నెలలు ఉండాల్సి వచ్చింది. 8 నెలల తర్వాత
నిర్దోషం తేలింది నక్సలైట్ మూమెంట్లో ఉన్నప్పుడు. నా మీద హత్యాయత్నం కేసు, తర్వాత సెడిషన్ అంటారు, ప్రభుత్వాన్ని 120B ప్రభుత్వాన్ని కూలదోయాలనే కుట్రతో పనిచేస్తున్నాను అదొక కేసు, ఆర్మ్స్ యాక్ట్ కింద కేసులు. ఇవన్నీ అంటే మినిమం నాకు శిక్ష పడితే 3 ఏళ్ళు పడేది. సో 8 నెలలు తర్వాత నన్ను నిర్దోషి అన్నారు. నా 8 నెలలు ఎవడు నాకు తిరిగిస్తాడు? 8 నెలలు నేను జైల్లో ఉన్నాను కదా. సో ఇలాగా ఈ మనకున్న న్యాయ వ్యవస్థ అనేది, నాది 8 నెలలు అయితే 8 ఏళ్ళు ఉన్నోళ్ళు ఉన్నారు, 10 ఏళ్ళు సాయిబాబా మధ్య 95% వికలాంగుడు ఆయన 10 ఏళ్ళు జైల్లో తర్వాత ఆయన నిర్దోషి అన్నారు. ఇలాగా ఏళ్ల తరబడి జైళ్ళల్లో మగ్గుతున్న కేసులు ఉన్నాయి. సో ఇప్పుడు వీళ్ళు ఏం చేశారంటే బీజేపీ ఇంతవరకు మామూలుగా ఎక్కువగా జైళ్ళల్లో ఉండేది ఎవరంటే దళితులు, బీసీలు, ఎస్టీల పాపులేషన్ మన జనాభాలో 8% ఉంటే జైళ్ళల్లో ఖైదీలలో ఎస్టీల పాపులేషన్ అరౌండ్ 20% ఉంది. అంటే వీళ్ళు వల్నరబుల్ పీపుల్ అనమాట. వీళ్ళకి బెయిల్ తెచ్చుకునే స్తోమత ఉండదు, పెద్ద లాయర్లను పెట్టుకునే స్తోమత ఉండదు. కాబట్టి ఈ న్యాయ వ్యవస్థని మేనేజ్ లేకపోతే ఇన్ఫ్లుయెన్స్ చేసే పరిస్థితి వీళ్ళకు ఉండదు. కాబట్టి వాళ్ళు ఎక్కువ జైళ్ళల్లో వాళ్ళే ఉంటారు. నేనున్నప్పుడు కూడా 19 మంది యానాదులు ఆ జైల్లో ఉండేవాళ్ళు 4 ఏళ్ళుగా. ఏది వాళ్ళు ఇంకా ముద్దాయిలుగానే 4 ఏళ్ళుగా ఉన్నారు. మళ్ళీ నేను వచ్చేసి నాకు కూడా ఉంటారు వాళ్ళు. సో ఈ వల్నరబుల్ పీపులే ఉన్నారు. ఇప్పుడు మోడీ వచ్చినాక ఏం చేస్తున్నారంటే వల్నరబుల్ కాని వాళ్ళని కూడా, ప్రత్యర్థులను కూడా ఏళ్ల తరబడి పెట్టే పద్ధతిని మోడీ ఫాలో అవుతున్నాడు. అంతకుముందు ఇందిరాగాంధీ కూడా సిబిఐని ప్రత్యర్థుల మీద ఉసిగొల్పేది. అయితే మోడీ దాన్ని మరింత సిస్టమేటిక్గా చేస్తున్నాడు. ముఖ్యంగా ఈడీని, ఈ పిఎంఎల్ఏ చట్టం. సో అట్లాగా మోడీకి గురైందంటే కేజ్రీవాల్ని దెబ్బకు తీయాలని కేజ్రీవాల్ని ఈ కేసులో పెట్టారు. దాంతోపాటు మిగతా వైసీపీ వాళ్ళ మీద పెట్టారు. వైసీపీ నిజానికి ఫ్రెండ్గానే ఉంది మోడీ అప్పట్లో. వైసీపీ వాళ్ళ మీద కూడా ఒక ఎంపీ కొడుకు, ఇంకొక ఎంపీ అన్న కొడుకు, వీళ్ళ మీద పెట్టారు కదా. శరత్చంద్రారెడ్డి, అరబిందో ఫామా, ఇటు మాగుంట శ్రీనివాసులు రెడ్డి కొడుకు మాగుంట రాఘవరెడ్డి, వీళ్ళ మీద అంతా కూడా పెట్టారు కదా. అలాగా కవితను కూడా దాంట్లో పెట్టారు. సో ఇక్కడ కేసీఆర్కి ఉన్న పరిస్థితి అంటే, కేసీఆర్ తానేదో మొత్తం దేశాన్ని తన చేతిలోకి తీసుకొని బీజేపీ కాంగ్రెస్ కూటమి కడతానని బయలుదేరారు. అది ఫెయిల్ అయింది. మోడీని తీవ్రంగా వ్యక్తిగతంగా కూడా వ్యతిరేకించాడు కేసీఆర్. చివరికి ప్రోటోకాల్ కూడా ఫాలో కాలేదు. ఇదంతా కేసీఆర్కి ఇప్పుడు ఇబ్బంది అయింది. చంద్రబాబు లాగా కేసీఆర్కి ఏమైనా వ్యవస్థల సపోర్ట్ ఉందా? లేదు. సో చంద్రబాబే అన్నీ ఉండే ఆయన 52 రోజులు జైల్లో ఉండాల్సిన పరిస్థితి. ఎందుకంటే మోడీ అప్పట్లో జగన్ వైపు ఉన్నాడు కాబట్టి. సో ఇటువంటి కాంటెక్స్ట్లో కవితకి బెయిలు రావాలంటే ఓన్లీ 2 కండిషన్లు ఉన్నాయి. ఒకటి, ఆమె అప్రూవర్గా మారై కేజ్రీవాల్ని గట్టిగా ఇరికించడానికి ఉపయోగపడాలి. 2, కేసీఆర్కి మోడీకి మధ్య ఏదో ఒక ఒప్పందం కుదరాలి. అందుకనే రేవంత్ రెడ్డి కూడా మొన్న అసెంబ్లీలో చెప్పాడు, ఈ ఒప్పందం కుదుర్చుకోవడానికి మాటిమాటికి కేటీఆర్, హరీష్ రావు ఢిల్లీకి వెళ్ళారు. ఇప్పుడు ప్రజెంట్ కూడా వాళ్ళు అక్కడే ఉన్నారు. అయితే వాళ్ళు చెప్తున్నది మేము కవితను కలవడానికి వచ్చాము, అట్లాగే లీగల్గా అడ్వకేట్స్తో మాట్లాడడానికి వచ్చామని. అది కూడా ఖచ్చితంగా కారణం కావచ్చు, కానీ ఖచ్చితంగా దానివల్ల అయితే బెయిల్ రాదు ఆమెకి. లీగల్గా వీళ్ళు ఎంత పెద్ద అడ్వకేట్లను పెట్టుకున్నా బెయిల్ వచ్చే పరిస్థితి లేదు. సో కాబట్టి వీళ్ళు మోడీతో ఖచ్చితంగా ఏదో ఒక డీల్ అయితే నడుస్తూ ఉంది. ఆ డీల్ ఏమై ఉండొచ్చు అంటే, ఒకటి, రాజ్యసభలో 4 ఉన్నారు కాబట్టి మోడీకి రాజ్యసభలో 12 మంది అవసరం, 12 మంది తక్కువ ఉన్నారు కాబట్టి ఈ కేసీఆర్ ఇచ్చిన 4 తీసుకోవచ్చు. గతంలో చంద్రబాబు కూడా అలాగే తన 4 వాళ్ళకి ఇచ్చి వాళ్ళ నుంచి ప్రొటెక్షన్ తీసుకున్నాడు, అరెస్ట్ కాకుండా. అలాగే ఇప్పుడు కూడా కేసీఆర్ కూడా అది చేయొచ్చు. రెండవది, దానికే వాళ్ళు ఒప్పుకునే పరిస్థితి మోడీ అది లేడు. ఎందుకంటే జగన్ ఎలాగో మద్దతు ఇస్తాడు కావాలంటే, ఇప్పటికిప్పుడేం డేంజర్ లేదు. కాబట్టి కేసీఆర్ ఈ 4 తీసుకుంటే ఈ రాష్ట్రంలో బీజేపీ విన్నింగ్ అవకాశాలు పెరుగుతాయా లేదా అనేది ఇంపార్టెంట్ కేసీఆర్కి. మోడీకి ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావాలి అనేది మోడీకి ఉన్న ఇది. రెండవది, ఇక్కడ ఎంపీలు ఇంకా సంఖ్య పెంచుకోవాలి. ఎందుకంటే 8 మంది వచ్చారంటేనే ఊహించని సంఖ్య అది. దీన్ని ఇంకా పెంచుకోవాలనేది నెక్స్ట్ టార్గెట్ మోడీకి ఉంది. సో దానికి ఏమన్నా కేసీఆర్ ఉపయోగపడతాడా అంటే, కేసీఆర్ ఎన్డీఏలో చేరడము ఏమన్నా జరుగుతుందా? అప్పుడు బీఆర్ఎస్ బీజేపీ కలిసి కూటమిగా ఏర్పడి
కాంగ్రెస్ని ఓడించగలిగితే ఇక్కడ గవర్నమెంట్ ఫామ్ చేయొచ్చు, ఎంపీలు కూడా సంఖ్య పెంచుకోవచ్చు అనేది కానీ మోడీకి ఉంటే ఈ డీల్ ఓకే అవుతుంది. సో ఇవన్నీ జరిగితే కానీ కవిత బయట రాదు. ఇది బేసిక్గా. థ్యాంక్ యూ సో మచ్.